ప్రభుత్వం గుడారాలు చెలరేగాయి. భయంతో భక్తులు పరుగులు తీశారు. ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. మంటను తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటల్లో పలువురు భక్తులు చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటను చూసి భక్తులు భయభ్రాంతులకు లోనయ్యారు. విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ మంటలకు గుడారాలు తగలబడుతూ ఉండడంతో ఆ పొగ మీరు చూస్తే కనుక ఆ వాతావరణం, ఆ పొగ అక్కడ ఆవరించేస్తుంది. దట్టమైన పొగ అక్కడ ఆవరించడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. విజువల్స్ రైట్. ఇదే అంశానికి సంబంధించి ఫైర్ అధికారులు మాట్లాడుతున్నారు, చూద్దాం. सेक्टर 19 महाकुंभ मेला क्षेत्र का मैम बता दिया, प्लीज बता दिया मैम, आपको बता दिया। हाँ अभी मैम बता ही नहीं रहा था क्यों लगी। अभी हम लोग कारणों का पता लगाएंगे, उसके बाद आपको बताएंगे। थैंक यू। सेक्टर 19 कुंभ मेला क्षेत्र प्लीज। यहाँ पे गीता प्रेस का ये टेंट्स थे। थैंक यू। और अभी कितने फायर टेंडर्स? 15 फायर टेंडर्स मैम। यहाँ पे यूपी पुलिस की टीम्स हैं। थैंक यू। భారీగా మంటలు ఎగసిపడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పక్కనే మీరు చూస్తే కనుక రైల్వే బ్రిడ్జ్ కూడా మనకు కనిపిస్తోంది. ఎప్పుడైతే మంటలు చెలరేగాయో వెంటనే అక్కడ ట్రైన్ రాకపోకలను కూడా నిలిపివేసినట్టు తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్ పేలడం కారణంగానే ఇదంతా జరిగిందా? ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ కారణంగానే ప్రమాదం జరిగిందన్నట్టుగా మనకు తెలుస్తోంది. అక్కడ ఇదే అంశానికి సంబంధించి విజువల్స్ చూడొచ్చు. ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. రంగంలోకి దిగి మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ బకెట్లు కావచ్చు, లేకపోతే చేతికి దొరికిన వాటితో నీళ్లను తీసుకొచ్చి వెంటనే అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 15 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయని అధికారులు చెబుతున్న ఆ సందర్భాన్ని మనం చూసాం. అగ్నిమాపక సిబ్బంది అలాగే అగ్నిమాపక శకటాలు ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు రంగంలోకి దిగాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. ఆ మంటలు పక్కన ఉన్న మిగతా గుడారాలకి అంటకుండా అలాగే భక్తులను కూడా అక్కడి నుంచి దూరంగా పంపించేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరు ఉండొద్దంటున్నారు. కొంతమంది భక్తులు ఆ మంటల్లో చిక్కుకున్నారనేది మనకు అందుతున్న సమాచారం.